నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక పాకిస్తాన్ ఎన్ని కారుకూతలు కూసినా దీనికి సంబంధించి నిజం మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఏమీ కాలేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ పాకిస్తాన్ భారత్ కొట్టిన దెబ్బకు వెలవెల్లాడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 2 నెలలు గడిచిన ఇప్పటి వరకు ఎయిర్పోర్టులను మరమ్మతు చేసుకోలేని దుస్థితిలో ఉంది పాకిస్తాన్. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ను చావుదెబ్బ తీసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అంగీకరించారు. భారత్ కొట్టిన ఒకే దెబ్బకు పాకిస్తాన్ సర్వనాశనమైందని వెల్లడించారు. భారత్ పాక్ ఘర్షణలో 5 ఫైటర్ జెట్స్ కుప్పకూలినట్లుగా తొలిసారి ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో పాకిస్తాన్ ఇంతవరకు ప్రకటించలేదు. భారత సైన్యాధికారులు మాత్రం పాకిస్తాన్కు భారీగా నష్టం వాటిల్లిందని పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో పాకిస్తాన్కు జరిగిన నష్టంపై క్లారిటీ వచ్చింది. దాదాపు 4-5 పాక్ ఫైటర్ జెట్స్ కుప్పకూలినట్లుగా ట్రంప్ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. We stopped a lot of wars, and these were serious. Pakistan, that was going, and planes were being shot out of there. Four or five, I think 5 jets were shot down actually. And Lindsay, that was getting worse and worse. That was looking like it was going to go. These are 2 serious nuclear countries, and they were hitting each other. You know, it seems like a new form of warfare. You saw it recently when you look at what we did in Iran, when we knocked out the nuclear capability, totally knocked out that. And then another hit, and another hit. It's a different thing. But India and Pakistan were going at it, and they were back and forth, and it was getting bigger and bigger, and we got it solved through trade. We said, you guys want to make a trade deal? We're not making a trade deal if you're going to be throwing around weapons, and maybe nuclear weapons, both very powerful nuclear states. Something I'm very proud of. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఏ స్థాయిలో నష్టపోయిందో తెలుస్తోంది. ట్రంప్ ప్రకటనతో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా కొన్ని ఎయిర్పోర్టులు తెరుచుకోలేదు. ఇంకా రిపేర్లు చేస్తూనే ఉంది. రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్న ఒకే ఒక్క రన్వే ఇంకా అందుబాటులోకి రాలేదు. రన్వే మూసివేతను 3వసారి కూడా పొడిగించింది. ఇంకా రిపేర్లు జరుగుతున్నాయని, ఆగస్టు 5 వరకు రన్వే మూసి ఉంటుందని పాకిస్తాన్ మరోమారు నోటు. యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్వేపై భారీ గొయ్యి ఏర్పడినట్లు మీడియా ద్వారా బయటకొచ్చింది. ఎయిర్పోర్టుకు దగ్గరలో ఉన్న ఓ భవనం కూడా కుప్పకూలిందని తెలుస్తోంది. ఇలా పాకిస్తాన్లో జరిగిన నష్టం బయటకు వస్తూనే ఉంది. ఎంత దాచినా నిజం దాగదన్నట్లుగా ఆ నష్టం ప్రపంచం ముందు కనిపిస్తూనే ఉంది. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాక్ అమెరికా దగ్గరికి వెళ్లి మోకరిల్లింది. భారత్ను ఆపకపోతే తాము సర్వనాశనమవుతామని మొరపెట్టుకోవడంతో ఆ యుద్ధం ఆగింది. అలాంటిది ఇప్పుడు ఆనాటి నష్టం బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. మొన్నటి వరకు కూడా బుకాయించింది. భారత్పై మేమే విజయం సాధించామని ఎంతో గర్వంగా దేశ ప్రజల ముందైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాకిస్తాన్లో జరిగినటువంటి నష్టం భారీ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాస్తవాలు, భారత్ కొట్టిన దెబ్బ, భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి అయినా కానీ పాకిస్తాన్ వైఖరిలో మార్పు రానటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాలని? ఇది కొత్త కాదు. 1947 నుంచి దాదాపు 6 సార్లు 8 సార్లు పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వరకు జరిగింది. యుద్ధం వల్ల కార్గిల్ వార్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, 65లో యుద్ధం అనుకోండి, 47-48 యుద్ధం అనుకోండి, 89 పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఏది జరిగినా భారతదేశం పై చేతితో వస్తుంది. అది ఇప్పుడు వరకు మనం ఓడిపోలేదు, లేకపోతే వెనకపడలేదని చెప్పుకోవచ్చు. కానీ పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఏంటంటే ఓడిపోయినా వాళ్ళకి పర్వాలేదు, భారతదేశం ఎప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోకూడదు. అదే మనకున్న ప్రాబ్లం. ఈ యుద్ధంలో వచ్చింది ఏంటంటే మనం ఓడిపోవటానికి పర్మిషన్ లేదా, ఫ్రీడమ్ లేదా, కూల్ అయిపోతాం ఓడిపోతే. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు పట్టించుకో, వాళ్ళ పైకి ఎందుకంటే వాళ్ళకి అలా సాయం ఉన్నది చైనా నుంచి. మొన్న ఒక జనరల్
చెప్పింది చాలా చక్కగా చెప్పాడు. భారతదేశం ఒక దేశంతో దెబ్బలాడలేదు, 3 దేశాలతో పోరాడామన్నాడు. టర్కీ, చైనా, పాకిస్తాన్. అవును. అందువల్ల వాళ్ళకి కింద పడినా పైన పడ్డాం అంటాం కాదు, మళ్ళీ తయారు చేసుకుంటారు. మళ్ళీ చాలా మంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆలోచన, కర్నల్ రావు గారు ఉన్నారు, వాళ్ళు ఆ మాట కాదనుకుంటే ఐ రెస్పెక్ట్ హిమ్, బట్ మళ్ళీ నెక్స్ట్ యుద్ధం మనం తయారైపోవాలి. తొందరగా వస్తుందని నేను భావిస్తాను, తొందరగా. ఎందుకంటే చైనాకి పాకిస్తాన్ మేపటం తప్పదు. ఆ మేకపోతే అన్నారు కదా మీరు, దాన్ని మేపటం తప్పదు. అది బలైపోతా ఉంటుంది. ఇంకో మేకపోతుంది తీసుకొచ్చి మేపుతారు, మళ్ళీ బలైపోతుంది, మళ్ళీ మేపుతారు. చైనా ఎంతైనా ఇస్తుంది. 1961, 62 నుంచి చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం. 65 యుద్ధం చేయించింది పాకిస్తాన్తో. 60లో మనం ఇండస్ నది జలాలతో అగ్రిమెంట్ వచ్చాక జవహర్లాల్ నెహ్రూ భారత్ ప్రధానమంత్రి, అక్కడంతా చల్లారిపోయింది, మన ఇద్దరితో మంచిగా ఉన్నది. కరాచీ వెళ్ళి సంతకం పెట్టాడు, మీకు 3 నదులు ఇస్తున్నాం వాడుకోండి. 5 సంవత్సరాలు అవ్వకుండా మళ్ళీ యుద్ధం చేయించింది చైనా. అప్పటి నుంచి చైనా పాకిస్తాన్ని ఒక గూండాగా లేకపోతే ఒక గ్యాంగ్ లాగా వాడుకుంటుంది. గ్యాంగ్ లీడర్స్ హ్యాపీగా ఉంటారు, కింద వాళ్ళు వస్తారు, ఎవరు పట్టించుకోండి. సో మీకు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ మన తర్వాత చాలా మంది అన్నారు ట్రంప్ 5 ప్లేన్లు పడిపోయినాయి, 4 ప్లేన్లు పడిపోయినాయి. కరెక్టే, పాకిస్తాన్ అవ్వచ్చు, మందు కూడా అవ్వచ్చు, తప్పులేదు. ఒక ఎయిర్ ఫోర్స్ చీఫ్ పేరు మర్చిపోతున్నారు, భారతి ఏమున్నాడు మొన్న చూడు, మేము టార్గెట్స్ అన్ని అచీవ్ చేస్తాం అంతే, దాంట్లో డ్యామేజ్ ఏమైంది, మేమేం డ్యామేజ్ అవ్వా మాకు లెక్కలేదు, టార్గెట్స్ అచీవ్డ్ అన్నాడు. ఆయన మీద అంతే. కార్గిల్ యుద్ధం 1000 మంది చచ్చిపోయారు నేను భావిస్తున్నా. 1000 మందికి వర్త కార్గిల్ కాదా? మనం టార్గెట్ పెట్టారు, గవర్నమెంట్ సాధించుకుని వచ్చారు. అందువల్ల టార్గెట్స్ అచీవ్. కానీ కొత్త మళ్ళీ ఇంకో యుద్ధం చాలా తొందరగా వస్తుందని నేను భావిస్తాను, చాలా తొందరగా. అది చూడాలి. అందువల్ల మనం ప్రిపేర్ అవ్వ ఉండాలి. మన తన్నీసాం, మన చంపేసాం అంటే అది ఏం పాకిస్తాన్కి పర్వాలేదు, మళ్ళీ రెడీ అయిపోతున్నారు. చైనా డబ్బు ఇస్తుంది, చైనా బిల్ చేస్తుంది, చైనా ఇస్తుంది, ఫినిష్. అరబ్ దేశాలు కొద్దిగా చిల్లర డబ్బు ఇస్తుంది. టర్కీ ఏం ఫ్రీగా ఇవ్వట్లేదు, కొనుక్కోవాలి. చైనా టర్కీకి డబ్బు ఇస్తే ఆ డబ్బుతో వాళ్ళు ఆయుధాలు సప్లై చేస్తున్నారు అంతే. వాళ్ళ దగ్గర అంత లేదు ఇవ్వటానికి వాళ్ళకి. అందువల్ల మనం రెడీ అవ్వాలి. ఇంకో 100 సంవత్సరాలు యుద్ధం ఉంటుంది, ఇంకో 100 సంవత్సరాలు ఉంటుంది. చైనాతో భారతదేశం యుద్ధ పరిస్థితి ఉన్నంత కాలం పాకిస్తాన్తో ఉంటుంది. చైనా తగ్గనివ్వదు. చైనాతో మనకు పీస్ వస్తే అసలు పాకిస్తాన్కి సీన్లో ఉండదు. అది జరుగుతుందా, ఓ 100 సంవత్సరాలు పట్టవచ్చు. ఎస్, రైట్ రైట్. ఇక వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే. నమస్తే. ఎస్, మన ఆయుధ సంపత్తి బ్రహ్మోస్ సత్తా ఏంటో తెలిసింది, డైరెక్ట్గా ట్రంపే ఒప్పుకున్నారు అని అంటే మన ఆయుధ సంపత్తి పాకిస్తాన్ని ఏ విధంగా విధ్వంసం చేసిందో తీరని నష్టం. కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా లోకల్గా ఉండేటువంటి పీపుల్ ఎయిర్పోర్ట్ వీడియోస్ పెట్టారు. ఇదంతా కూడా రికవరీ చేసుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్కి దాదాపు కొన్నేళ్లు పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క రాత్రిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూల్చింది భారత్ అని కూడా అప్పట్లో కామెంట్లు వచ్చినటువంటి పరిస్థితి. బట్ దాన్ని ఖండించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎలా చూడాలంటారు ఆయుధ సంపత్తి విషయంలో? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సిందండి, పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఒకటి చైనా తోటి సత్సంబంధాలు పెట్టుకుంటోంది, అలాగే వాళ్ళకి ఎదురుగా ఉన్న అమెరికా తోటి కూడా సత్సంబంధాలు పెట్టుకుంటుంది. కానీ అమెరికా మాత్రం పాకిస్తాన్ ని వాడుకుంటానే మళ్ళా ఇండియాకు కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రీతిలోనే 2 రోజుల క్రితం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఎల్ఈటికి ఫ్రంట్ కింద ఉందో దాన్ని వాళ్ళు కూడా బ్యాన్ లోకి తీసుకురావడం జరిగింది. కానీ పాకిస్తాన్ మాత్రం కొంచెం ఏదో మన FATF లో ప్రయత్నిస్తున్న ప్రయత్నాలకి తీటుగా అంటే అడ్డు చెప్పడానికి కారణంగా వాళ్ళ LET JEM లీడర్స్ వాళ్ళ దేశంలో కంట్రోల్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళ దేశంలో లేరు. LET లీడర్స్ అయితే 2 జైల్లో ఉన్నారు, హౌస్ అరెస్ట్ లో ఉన్నారు, వాళ్ళని కావాలంటే అప్పగిస్తాం. అలాగే JEM లీడర్ మా దేశంలో లేరు అని చెప్పుకొస్తోంది. అయితే మనం ఇచ్చిన లిస్ట్ లో దాదాపు 7 టాప్ లీడర్స్ అక్కడే పాకిస్తాన్ లో ఉన్నట్టు మనకు ఐడియా వస్తుంది. కానీ పాకిస్తాన్ ఏముంటుందంటే మేము అప్పగిస్తాం
కానీ మా లీగల్ ప్రొసీజర్స్ మాకు ఉంటాయి. మీరు సాక్ష్యాలు సమర్పించండి, మా లీగల్ ప్రొసీజర్ పర్మిట్ చేస్తే మేము అప్పగిస్తాం అన్నట్టుగా మాట్లాడుతాం. ఇది డైరెక్ట్ గా పాక్ ఆర్మీ అనౌన్స్ చేయకుండా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ బిలావల్ పిపిపి పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అనౌన్స్ చేస్తాం. ఇంకా మూడోది అంటారా, చైనా నుంచి ర్యాపిడ్ గా వాళ్ళ రీఇన్ఫోర్స్మెంట్స్ అంటే విమానాలు, తర్వాత హెలికాప్టర్లు, తర్వాత వాళ్ళకి కావాల్సిన మిసైల్స్, ఇంకా మిగతా యుద్ధ సామాగ్రి అంతా తెప్పించుకుంటున్నారు. బహుశా ఆగస్ట్ లోపల 30 విమానాలు 35A ఏవైతే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయో, టెక్నికల్లీ మన రఫేల్ కంటే సుపీరియర్, వాటి విమానాలను తెప్పించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా రహీమ్ యార్ ఖాన్ అటువంటి విమానాశ్రయాలను ఇంకా రిపేర్ చేయలేదంటే దానికి ఇంకో కారణం ఉందండి. ఎక్కువ యాక్టివిటీ చూపించట్లేదు. ఎక్కువ యాక్టివిటీ చూపించడం వల్ల శాటిలైట్ ఇమేజరీలో వాళ్ళు దొరికిపోతారు, అంటే మన భారతదేశం చాలా డ్యామేజ్ చేసిందని. అందుకని మెల్లగా రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే రహీమ్ యార్ ఖాన్ అన్నది దాదాపు మనకి లాహోర్ ఎంత దూరమో ఇంకొంచెం దూరం అంతే దూరంలో ఉంది. సో బోర్డర్ ఏరియాస్ లో ఉన్న వాటిని తక్కువ రిపేర్ చేస్తున్నారు, డెప్త్ ఏరియాస్ లో ఉన్న వాటిని ఎక్కువ రిపేర్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా ఆలోచించాల్సి ఉంటుందండి మనం. సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ కొంచెం తగ్గినట్టుగా కనిపించినా గానీ వెనక డోర్లు అంటే వెనక బ్యాక్గ్రౌండ్ లో మాత్రం చైనా తోటి అమెరికా తోటి చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తుంది. చైనా తోటి అయితే యుద్ధ సామాగ్రి, టర్కీ నుంచి కొంచెం యుద్ధ సామాగ్రి, నేరుగా చేసేటువంటి యుద్ధం కన్నా అంతర్గతంగా చేసేటువంటి యుద్ధానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది. అంతర్గతంగా చేసేటువంటి చూడాల్సి ఉంటుంది. వినిపిస్తోంది అన్నమాట మీకు రావు గారు? చెప్పండి. నేరుగా చేసేటువంటి యుద్ధాల కన్నా అంతర్గతంగా చేసేటువంటి యుద్ధాలకే ఎక్కువగా చైనా ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదో ఒక పరిణామాల దృష్ట్యా ఆ దేశంలో ఏదో కల్లోలం సృష్టించాలని కానీ, ఏదో కొరత సృష్టించాలని కానీ చేసేటువంటి పరిణామాలు ఉంటాయి కదా. ఆ కోణంలో చూడకూడదంటారా? రావు గారు, రైట్. పుల్లారావు గారు చెప్పండి. చెప్పండి. పుల్లారావు గారు, సో అది పరిస్థితి. ఎక్కువగా కూడా చైనా కుట్రలు కానీ, లేకపోతే రాజకీయాలు చేసేటువంటి విధానాలు కానీ పూర్తిగా భిన్నంగా ఉండేటువంటి సిచ్యువేషన్. నేరుగా యుద్ధం చేయకుండా ఆర్థికపరమైనటువంటి యుద్ధాలు కావచ్చు, లేదా ఒక సంక్షోభానికి దారి తీసేటువంటి ప్రస్తుతం అంటే ప్రచన్న యుద్ధాలకు కూడా దారితీస్తుంది చైనా రాజకీయాలు. అదే విధంగా ఉంటాయి. ఎత్తుగడలు కూడా ఇతర దేశాలతో భారత్ మీదకి పావులు కనిపిస్తుంది అనేటువంటి ఒక మాట ఇప్పుడు కూడా ఆ కోణంలో చూడొచ్చు అంటారా రాబోయే రోజుల్లో? ఒకటి, చైనా ఏమంటుందంటే భారతదేశం యుద్ధమే, మన స్నేహమే. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, మేము పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం, మేము యుద్ధం చేస్తాం, కానీ మన ట్రేడు, వాణిజ్య, ఎకనామిక్స్ మొదలు వెళ్ళిపోతుంది, మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి మా పరిస్థితి అని 1989లో మంచి మూడు ఉన్నది చైనా ఇండియా మధ్యన. ఇప్పుడు గత 10 సంవత్సరాలు బట్టి ఈ జీ జిన్పింగ్ ప్రెసిడెంట్ అవ్వక చాలా అగ్రెసివ్గా పోతున్నారు, చాలా అగ్రెసివ్గా. టోటల్లో ఏంటంటే ఎలాగైనా భారతదేశాన్ని కంట్రోల్లో తేవాలి, భారతదేశం మన కంట్రోల్లో తేరాం. సో పాకిస్తాన్ వాడుతున్నారు, కొంతవరకు చైనా కూడా వ్యాపారం, భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా మీద ఆధారపడి ఉన్నది. 24, 25 సంవత్సరాల్లో $100 బిలియన్ మనకి వాళ్ళకి ట్రేడ్ డెఫిసిట్. అంటే వారానికి $2 బిలియన్, రోజుకి 500 కోట్లు దాదాపు. వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, మన మీద ఇంపోర్ట్స్ మీద. అది రేర్ ఎర్త్స్ ఆఫ్ చేస్తారు, మ్యాగ్నెట్స్ ఆఫ్ చేస్తారు. వాళ్ళ ఇంజనీర్స్ ఎవరైతే యాపిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు రానివ్వట్లేదు. చైనా చేస్తుంది. చైనాతో వచ్చింది ఏంటంటే సామాన్యమైన ఎనిమి కాదు, అది అమెరికా కూడా నేర్చుకుంటుంది, రష్యా నేర్చుకున్నది, ప్రపంచం అందరూ నేర్చుకుంటున్నారు. చైనాకి 2000 సంవత్సరం చరిత్ర, 3000 సంవత్సరం చరిత్ర మళ్ళాగా ఉన్నది. చైనీస్ కూడా పెద్ద పద్ధతి ఉన్నది. చైనీస్ ఒకే ఒక ఎంపరర్ దాదాపు ఒకే ఫ్యామిలీ నుంచి వందల సంవత్సరాలు పరిపాలించారు. ఆ ఉన్న 145 కోట్ల జనాభాలో 140 మంది ఒకే భాష మాట్లాడతారు, మాండరిన్. ఒకే భాష, ఒకే థింగ్, ఒకే బట్ట. ఇక్కడ ఏమన్నా ఉన్నది అలాగా భారతదేశంలో? అవన్నీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నది. చైనాతో యుద్ధం మన దురదృష్టం భారతదేశానికి. మనకి అనవసరంగా పాకిస్తాన్ వచ్చిందంటే అది మేనేజ్ చేసుకుందాం అనుకున్నాం,
కానీ చైనా మనకి నేబర్గా 51లో వచ్చింది. వేల సంవత్సరాల నుంచి మనకి టిబెట్ బార్డర్ ఏం గొడవ లేదు. ఒక వన్ ఫైన్ మార్నింగ్ మార్చి అనుకుంటా 1951 పొద్దున్న లేస్తే చైనీస్ ఆక్యుపై చేశారు. అప్పటి నుంచి 62 యుద్ధం వరకు వాళ్ళతో చాలా ట్రబుల్స్. హిస్టరీ చెప్పుకోవాలంటే 62 యుద్ధంలో మొదల 61లో చైనా ప్రధానమంత్రి క్యూఎన్ లై వాళ్ళు మార్షల్ ఫేమస్ మార్షల్ ఉన్నారు ఆ టైంలో. వాళ్ళిద్దరూ వచ్చారు భారతదేశానికి, మా పంపారు. ఆఖరి టైం సెటిల్ చేద్దాం భారతదేశంతో తగు లేకపోతే చూద్దామని వస్తే ఏదో నెహ్రూ పూర్వకాలం మనిషి రాధాకృష్ణన్తో వెళ్ళి కలిస్తే రాధాకృష్ణన్ స్టాలిన్ ఫ్రెండ్ ఇది చెప్తే చైనీసు బజార్రావు ఇలాగా ట్రీట్ చేశారు. రాధాకృష్ణని నెహ్రూని అందరినీ వెళ్ళిపోయారు, స్టార్ట్ చేశారు. చైనాతో చాలా కష్టం. ఇది పర్మనెంట్ యుద్ధం అన్నాం, కానీ వచ్చే 100 సంవత్సరాలకి కాసుకోవాలి చైనా. 100 సంవత్సరాలు. ఎస్, భారతదేశం కూడా స్టెప్అప్ చేసింది. మొన్న దలాయి లామాకి ఎవరైతే టిబెట్ పరిపాలించారో ఆ సంస్థ 600 సంవత్సరాలు ఆయన భారతదేశంలో ఫస్ట్ టైం మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చారు ఆయన తిరగటానికి. భారతదేశంలో ఆయన పుట్టినరోజున గుర్తుపెట్టుకున్నారు. అంటే పాకిస్తాన్ ఉన్నటువంటి పుల్లారావు గారు ఇప్పుడు వస్తున్నటువంటి ఇంకొక సందేహం ఏంటంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో యుద్ధానికి కాలు దూవుతుందా? సరే, ఏ విధంగానైనా కావచ్చు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వైజ్ గా కావచ్చు, లేకపోతే ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ యుద్ధ బిల్లు చైనా రాస్తుంది అంతే. ఏం కావాలంటే అది రాస్తుంది. చైనాకి 5 లక్షల సైన్యం చీప్ గా దొరికిపోయారు కదా. ఏ చైనీస్ సోల్జర్ చావట్లేదు కదా బోర్డర్ మీద, పాకిస్తాన్ వస్తున్నారు కదా, వాళ్ళతో యుద్ధం చేయిస్తున్నారు. ప్రాక్సీ యుద్ధం. బంగ్లాదేశ్ కూడా దిగుతాం అనుకుంటే మొన్న భారతదేశం తప్ప కొద్దిగా తగ్గిపోయారు. అవును, ఇదేదో అనుకున్నట్టుగా అవదో పెద్ద అనుకున్నారు. చైనా పూర్తిగా ఫుల్ బిల్లు పే చేస్తుంది, యుద్ధం చేయమంటారు. నువ్వు ఎంత ఓపిక ఉంటే ఎన్నిసార్లు చేయగలిగితే చేసుకో అంతే. ఓపెన్ చెక్ బుక్ అస్సలు. తర్వాత ఒక మెయిన్ పాయింట్ తర్వాత రావు గారు చెప్పాలి. వాళ్ళకి ఇక్కడ 80 కోట్ల మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ ఇస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, అంతా ఫ్రీ కదా భారతదేశం. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ, నీకు అంబులెన్స్ ఫ్రీ, నీకు ఇల్లు ఫ్రీ, నీకు పెళ్లి చేసుకుంటే ఫ్రీ, నువ్వు చస్తే ఫ్రీ, అంతా ఫ్రీ. ఇక్కడ పాకిస్తాన్లో ఏం లేదు. పాకిస్తాన్లో ఒక 20% జనాల్ని జాగ్రత్తగా చూస్తారు. ఆర్మీ, అలా సైనికులు, పోలీస్ ఫోర్సెస్, గవర్నమెంట్ సర్వెంట్స్, కొంచెం అప్పర్ క్లాస్ పంజాబ్లో ఉన్నవాళ్ళు, బలోచిస్తాన్, సింధ్, ఈ ఫ్రాంటియర్ అస్సలు పట్టించుకోరు. ఏమి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లేవు, పడవలేవు. ఒక రైల్వే లైన్ ఉన్నది కరాచీ నుంచి రావల్పింది, ఏదో 1500 కిలోమీటర్స్ అంతే. వాళ్ళకి ఒక వార్ మషీన్, ఒక యుద్ధం చేయడానికి లక్కీగా పాకిస్తాన్ చైనాకి దొరికింది. సో ఇది మనకు చాలా సీరియస్ థ్రెట్. పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేదు. చైనా డబ్బు ఇస్తే యుద్ధం చేస్తారు. చైనా ఇస్తుంది డబ్బు, ప్లేన్లు వస్తున్నారు, మళ్ళీ అంతా తయారు చేస్తున్నారు. సో అందువల్ల మనం రెడీ అవ్వాలి, వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎస్, రైట్. రావు గారు వినిపిస్తోందా? చెప్పండి. ఎస్. సో అది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో భారత్ మీద యుద్ధానికి కాలు దూవుతుందా? సరే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వైజ్గా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఏ విధమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? పుల్లారావు గారు చెప్తున్నట్లు మరికొన్ని రోజుల్లో ఒక పెద్ద యాక్టివిటీ కావచ్చు, లేకపోతే యుద్ధం కానీ జరగచ్చు, లేకపోతే దీర్ఘకాలికంగా జరగచ్చు, ఏదైనా జరగచ్చు అనేటువంటి మాట. కానీ రీసెంట్గా భారత్ కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ మళ్ళీ లేచి నిలబడి యుద్ధానికి కాలు దూవుతుందా? ట్రంపే నేరుగా ఒప్పుకోవడంతో ప్రపంచ దేశాల ముందు బ్లేమ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సానుభూతి పొందేటువంటి పరిస్థితులు ఉంటాయా? అంతర్జాతీయ సమాజంలో ఎలా ఉండబోతుంది అది? చైనాకి పాకిస్తాన్ ప్రాక్సీ ఎలాగోనండి, అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే డిఫాక్టో రూలర్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకున్నారు. అంతకుముందు 1990లో దాదాపు 14, 27 అటువంటి నంబర్లు ఉన్న ఆర్గనైజేషన్లు ఉండేవి. అవి కొంచెం తగ్గినాయి, కానీ ఫోకస్ పెరిగింది, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ పెరిగింది. అందులో మెయిన్ ముఖ్యమైన ఎల్ఈటి, జేఈఎం, దాని తర్వాత మన ఇండియన్ లీడర్ బేస్డ్ హిజ్బుల్ ముజాహిదీన్. హిజ్బుల్ ముజాహిదీన్ ని బేసికలీ గైడ్స్, ట్రావెల్ కి, ఫుడ్ కోసం, ఇంటెలిజెన్స్ కోసం ఎక్కువ వాడుకుంటారు. మెయిన్ ఆపరేటర్స్ ఎల్ఈటి, జేఈఎం నుంచి వస్తారు. వీళ్ళకి సూపర్ ఆపరేటర్స్ కింద పాకిస్తాన్ ఆర్మీ నుంచి రిటైర్మెంట్ గాని బగోడా అంటే పారిపోయినట్టు చూపించిన ఎస్ఎస్జి ట్రూప్స్ వస్తారు. ఈ ఎస్ఎస్జి ట్రూప్స్ కి డైరెక్ట్ కంట్రోల్ ఐఎస్ఐ ఉంటుంది. ఈ ఐఎస్ఐ ని పాక్ ఆర్మీ కంట్రోల్ చేస్తుంది. వాళ్ళకి మనీ,
పాకిస్తాన్ ఎకానమీ తోటి సంబంధం లేదని, వాళ్ళకి యుద్ధ డబ్బులు లేకపోయినా ఒకవేళ నిజంగా చైనా ఇప్పుడు వస్తున్నటువంటి సందేహాలు ఏంటంటే నిజంగా ఆ స్థాయిలో చైనా నుంచి సపోర్ట్ ఉంటే ఇమ్మీడియట్ గా కూడా ఎయిర్ బేస్లన్నీ కూడా త్వరితగతిన రికవర్ అయ్యాయి కదా, ఇమీడియట్ గా రిపేర్ అయిపోయాయి కదా అనేటువంటి ఒక మాట. చైనా కూడా ఆచితూచి భారత్ విషయంలో ఆలోచిస్తోంది కాబట్టి అదంతా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేయలేదు అనేటువంటి ఒక కామెంట్ అలా చూడొచ్చు అంటారు? అది లేదండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ రిపేర్ చేయడానికి క్విక్ డ్రైయింగ్ సిమెంట్ అని ఉంటుంది, 24 hours లో మీకు స్ట్రెంథనింగ్ చేసేస్తుంది అది. ఓకే, సో వాటిని ఆపరేట్ చేయడానికి 48 hours కంటే ఎక్కువ పట్టదు. కేవలం సిమెంట్ తీసుకురావడం, కేవలం రిపేర్ చేయడం. కొంచెం రెడార్ స్టేషన్స్ వాళ్ళు దెబ్బతిన్నది ఏంటంటే రెడార్ స్టేషన్స్, ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ అవి చైనా నుంచి రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే అవి కొత్త మ్యానుఫ్యాక్చర్ అయ్యి అవి రావాలి. అలాగే PL-15 ఎక్స్టెండెడ్ వర్జన్ ఫెయిల్ అయిపోయింది మన ఇండియాలో. పాకిస్తాన్ నుంచి ఫైర్ చేస్తే అది డడ్ కింద పడిపోయింది. అది ఎందుకు పడింది, దానికి రెక్టిఫికేషన్ చేసుకుని రావాలి. సో దీనికి ఒక 3-4 నెలలు టైం పడుతుందండి. ఆ టైంలో వెయిట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఏంటంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు వరకు క్లోజ్ చేయలేదు అఫీషియల్ గా. ఓకే, దాంతో పాటుగా 3 స్టేట్మెంట్లు ఇచ్చారు మన వాళ్ళు. ఒకటి, ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇండియాలో జరిగితే దాన్ని యుద్ధం కింద, పాకిస్తాన్ ప్రకటించిన యుద్ధం కింద లెక్క పెడతామన్నారు. అది మెయిన్ గా భయపడుతున్నారు ఆ సెంటెన్స్ గురించి. రెండవది, మనం మాట్లాడితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి మాట్లాడతాం తప్పితే గానీ ఇంకా ఏ విషయం పైన చర్చలు జరపమని చెప్పాం. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కి వెళ్లాల్సిన జలాలు 1960 అగ్రిమెంట్ ప్రకారం కూడా ఆ జలాల మీద కూడా మనం టెర్రరిస్ట్ యాక్టివిటీ ఆపు చేస్తేనే కానీ మనం ఏమీ చేయమని చెప్పాం. దీంతో కొంచెం వెనుకంజ వేస్తున్నారు. అంతేగాని బేసిక్ వాళ్ళ యాప్టిట్యూడ్ వీటిలో మాత్రం ఏ మాత్రం తేడా రాలేదు. యాటిట్యూడ్ సేమ్, యాప్టిట్యూడ్ అంటారా, దానికి అమెరికా, రష్యా, టర్కీ లాంటి దేశాలు సపోర్ట్ ఉన్నాయి. చెప్పండి. ఎస్, రైట్. పుల్లారావు గారు, ఫైనల్ గా ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి దీనికి సంబంధించి? అమెరికా, అగ్రరాజ్యం అమెరికా నేరుగా ఒప్పుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ అప్పట్లో భారత్ చెప్పిందే నిజం. అంతర్జాతీయ సమాజం మనం రకరకాల దేశాలకు వెళ్ళి ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలని, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి పరిణామాలన్నిటి కూడా క్లియర్ కట్గా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేసాం. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఎస్, అప్పట్లో భారత్ మన దేశాలకు వచ్చి చెప్పిందంతా కూడా నిజమని బిలీవ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు ఇప్పుడు? రావు గారు చెప్పిందంతా విన్నాను, అంతా కరెక్టే. కానీ రేపే యుద్ధం వస్తుంది అంటలేదు, కానీ మనం ప్రిపేర్ అవ్వండి. అవును అవును, అదే అన్నారు కదా అఫీషియల్ గా సింధూర్ క్లోజ్ చేయలేదు అని. క్లోజ్ చేయలేదు సింధూర్, సరే క్లోజ్ చేయలేదు, రెడీగా ఉండాలి. తర్వాత మనకు వచ్చేది పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మన దేశంలో గవర్నమెంట్స్ కి, సైన్యాలకి ఒక్కోసారి సెట్ బ్యాక్స్ వస్తాయి. అమెరికా వియట్నాం లో ఓడిపోయేది, అమెరికా చాలా చోట్ల ఓడిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. మన దేశంలో ఏం పోయినా విశేషమైన వ్యతిరేకత తీసుకొచ్చి అల్లరి చేసేసే పరిస్థితులు ఉన్నాయి. తట్టుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ ప్రజల సపోర్ట్ కావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఊరుకునే ఫ్రీ రేషన్ తినేయటం కాదు, నీకు బాధ్యత ఉన్నది, దేశం పోతుంది, అది అర్థం చేయాలి. ఎందుకంటే ఇది ఇంకో 100 సంవత్సరాల యుద్ధం ఉంటుంది. చైనా ఎంతవరకు ఓపిక ఉన్నదో అంతవరకు ఉంటాయి. ఇది రేపు అటాక్ చేస్తారా, ఆపరేషన్ సింధూర్ మనం ఛాలెంజ్ ఇచ్చాం, అది పట్టించుకోకుండా ఏదో సృష్టిస్తారా యుద్ధం, నీరెవరు లేదని బాంబులు వేస్తారా, ఏం చేస్తారు? 160 బాంబులు ఉన్నాయి, 160 ఆటం బాంబులు ఉన్నాయన్నది ఆ మాటలు ఆగిపోయినాయి కదా. ఎందుకంటే మనం కొత్త డాక్టర్ తీసుకున్నాం, ఉంటే ఉన్నదే చూద్దాం తర్వాత. సో కొత్త స్ట్రాటజీ వాళ్ళు వస్తారు. వాళ్ళంతా మన విరోధుల్ని తక్కువ అంచనా వేయటం మంచిది కాదు, ఎక్కువ అంచనా వేయాలి. ట్రంప్ కామెంట్స్ తోటి ఒకటైతే అంతర్జాతీయ సమాజానికి క్లియర్ కట్ గా అర్థమైపోయింది, పాకిస్తాన్ అబద్ధాల పుట్ట, ఏది చెప్పినా కానీ నిజమైతే చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు. అదిగాక రాజకీయ నేతలు చెప్తున్నటువంటి మాటలకి, సరిహద్దు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలకి, జరుగుతున్నటువంటి పరిణామాలకి ఎక్కడా కూడా పొంతన ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. చూద్దాం, భారత్ చెప్పిందే ఆ రోజు కరెక్ట్ అని అయితే ప్రస్తుతం అన్ని దేశాలు కూడా బిలీవ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. థ్యాంక్ యూ పుల్లారావు గారు అండ్ వివి రావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.